ఇప్పుడు నా పక్కన ఖరాబ్ అయిపోయి కూర్చోడిపోయింది కదా, ఈ కార్ వచ్చేసి హోండా సివిక్ అన్నమాట. కార్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఈ కార్ ని వాడకుండా మూలకు పెడితే కంపల్సరీ ఈ స్టేజ్ కి అయితే వస్తుంది. కావాలంటే ఒకసారి కార్ అంతా కూడా చూసుకోండి. అండ్ ఇదే కార్ కాదు, మన దగ్గర ఇంకా చాలా కార్లు ఉంటాయి. ఏ కార్ అన్నా కూడా వాడకుండా మనం మూలకు పెడితే దానికి ఎంత ఫ్యాన్ బేస్ అయినా ఉండని, ఆ కార్ లాస్ట్ కి వచ్చే స్టేజ్ ఇదే స్టేజ్. మరి మీరు కూడా ఎంత మంచి కార్ కొన్నా కూడా మీరు దాన్ని సరిగ్గా వాడకుండా ఇంటి దగ్గర కార్ ని మూలకు పెట్టేస్తే ఖచ్చితంగా ఇదే స్టేజ్ కి వస్తుంది. కాబట్టి మీరు మీ కార్ ని ఏం చేసుకోవాలంటే ఇంటి దగ్గర నుంచి రెంట్కి ఇచ్చుకోండి. దీన్నే రెంట్ యువర్ కార్ ఫ్రమ్ యువర్ హోమ్ అంటారు. ఇలా మనం కార్ ని వాడుతూ ఉంటే కార్ అనేది రన్నింగ్ అవుతుంటది. కార్ అనేది అంత ఈజీగా పాడవదు. ఇప్పుడు మనం ఈ కార్ ని చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి మూలకుంది. సో మూలకుండడం వల్ల ఇంజన్ కూడా సీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు కార్ ని స్టార్ట్ చేసిన ఇట్లా స్టార్ట్ అవ్వకపోని స్టేజ్ లో ఈ కార్ వచ్చేసింది. ఒకప్పుడు ఎలా ఉండే అంటే ఇలా ఉంటుండే, కార్ ని వీళ్ళ దగ్గర పెట్టడం అండ్ రెంట్కి ఇచ్చుకోవడం ఇలా ఉంటుండే. ఇప్పుడు ఏంటిదంటే కార్ ని మన ఇంటి దగ్గర పెట్టుకోవడం, కార్ ని రెంట్కి ఇచ్చుకోవడం ఇలా అయిపోయింది. దీన్నే రెంట్ యువర్ కార్ ఫ్రమ్ యువర్ హోమ్ అంటారు. కార్ ని మన ఇంటి దగ్గర పార్కింగ్ ఏరియాలో పెట్టుకొని మనం ఏం చేయవచ్చు అంటే కార్ కస్టమర్ వచ్చినప్పుడు కార్ కి ఇచ్చేసి కస్టమర్ కి ఇచ్చేయచ్చు. కార్ మళ్ళీ కస్టమర్ రిటర్న్ తీసుకొచ్చి ఇంటి దగ్గరనే ఇచ్చేసాడు అనమాట. ఇది ప్రాసెస్. కాబట్టి కార్ ఏదైతే ఉందో ఖాళీగా పెట్టుకోకండి. ఖాళీగా పెట్టుకొని నెలల తరబడి ఖాళీగా పెట్టుకొని అస్సలు ఖరాబ్ కూడా చేసుకోకండి.